మాజీ సీఎం కేసీఆర్ వ్యాఖ్యలకు సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ మనకు అందిస్తారు. శ్రీకాంత్, కేసీఆర్ వ్యాఖ్యలపైన ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పందించారు. కేసీఆర్ వ్యాఖ్యలకు ఆయన కౌంటర్ ఇచ్చారు. ఎలాంటి చర్చ జరుగుతోంది బీఆర్ఎస్ శ్రేణుల్లో దీనికి సంబంధించి? మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దాదాపు ఏడాది తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంపై అటాక్ చేశారని చెప్పుకోవచ్చు. ఏడాది కాలంగా ఎలాంటి రాజకీయంగా ఎలాంటి స్పందన కేసీఆర్ వ్యక్తం చేయలేదు. అయితే ఈ రోజు ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో జైరాబాద్ నియోజకవర్గ పార్టీ కార్యకర్తల సమావేశంలో కొన్ని కీలక వ్యాఖ్యలు కేసీఆర్ చేయడం జరిగిందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత 14 నెలలు అంటే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత దాదాపు 10 ఏళ్ల పాటు తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశలో తాను నడిపించానని ప్రస్తుత ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 14 నెలల్లోనే అన్ని పథకాలను పూర్తి స్థాయిలో అమలు చేయలేని పరిస్థితి నెలకొందని కేసీఆర్ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రధానంగా సాగునీటి రంగంపై కేసీఆర్ ఎక్కువగా స్పందించారు. సాగునీటి రంగానికి బీఆర్ఎస్ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం సాగునీటి రంగాన్ని పూర్తిగా విస్మరించే పరిస్థితి వచ్చిందని, ఈ కారణంగానే అటు కాళేశ్వరం కానీ ఇటు పాలమూరు రంగారెడ్డి కానీ ఇతర సాగునీటి పథకాలు ఎత్తిపోతల పథకాలన్నీ కూడా నిర్వీర్యమయ్యే పరిస్థితి వచ్చిందన్న అభిప్రాయాన్ని కేసీఆర్ వ్యక్తం చేశారు. ప్రజలకు మోసం చేసే హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని, కాంగ్రెస్ మోసం చేసిందని ప్రజలు ఇప్పుడిప్పుడే గుర్తిస్తున్నారని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. ఎన్నికలకు ముందు ఎన్నో హామీలు ఇచ్చిన కాంగ్రెస్ వాటిని అమలు చేయలేక ఇప్పుడు ప్రస్తుతం అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందన్న ఆరోపణలను కేసీఆర్ చేయడం జరిగింది. రాబోయే ఫిబ్రవరి నెల చివరి వారంలో భారీ బహిరంగ సభ నిర్వహించుకుని ఆ తర్వాత ప్రజాక్షేత్రంలో ఉండేందుకు అనుగుణంగా తీసుకోవాల్సిన కార్యాచరణను త్వరలో ప్రకటిస్తానని కేసీఆర్ ఈ సందర్భంగా వెల్లడించడం జరిగింది. ప్రధానంగా బీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధి పథకాలను వివరిస్తూ కాంగ్రెస్ వైఫల్యాలను ఈ సమావేశంలో కేసీఆర్ కార్యకర్తలు వివరించారు. సంధ్య. రైట్ శ్రీకాంత్.